హాయ్ హలో దిస్ ఈజ్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్గా లైఫ్ అప్డేట్ అని చెప్పొచ్చు. సో తమ్నైల్ చూసి జాబ్ గురించి అనుకున్నారు కదా, కంపల్సరీ అదే అనమాట. సో యాక్చువల్గా నేను 4 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తూ ఉండేదాన్ని. సో అన్ఎక్స్పెక్టెడ్గా మానేయాల్సి వచ్చిందనమాట. ఎందుకు ఏంటి అనేది నేను కంప్లీట్గా షేర్ చేస్తాను ఇందులో. సో నాకు బాబుని చూసుకోవడానికి అమ్మమ్మ ఉండిందనమాట. మీరు చాలా వీడియోస్లో చూసింటారు. సో తను సడన్గా ఎక్స్పైర్డ్ అయిపోయింది. అంతా ఆల్ ఆఫ్ సడన్ అయిపోయింది అనమాట. ఏంటి అని ఆలోచించేలోపే నెక్స్ట్ మూవ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉన్నాను. ఒకవేళ జాబ్ కంటిన్యూ చేద్దాము అంటే చూసుకోవడానికి ఎవరు లేరు. అంటే అత్తయ్యకి అసలు చేత కాదనమాట. సో తను మీద డిపెండ్ అవ్వలేను. ఇంకా అమ్మ అంటావా, అమ్మకి ఇంకా ఫ్యామిలీ ఉంది, తను వచ్చి ఇక్కడ ఉండలేదు. అలా అని బాబుని అక్కడే ఉంచి చేద్దాము అంటే వాడు ఉంటాడా ఉండడా అని ఒక డైలమాలో అనమాట. సో మనం ఏదైనా ఇప్పుడు జాబ్ అయినా ఏదైనా చేసేది ఓన్లీ పిల్లల కోసం అని నేను బిలీవ్ చేస్తాను. మన మనీ ఎండ్ చేసేదైనా కూడా మన లైఫ్ లీడ్ చేయడానికి అండ్ వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వడానికే కదా. సో అలా ఇప్పుడు నేను ఒకవేళ జాబ్ కంటిన్యూ అనేది చేస్తే మనీ అయితే ఎండ్ చేయగలుగుతాను, కానీ వానికి హెల్త్, వాని మీద కేర్ అనేది చాలా తగ్గిపోద్ది అని అనుకున్నాను అనమాట. సో అందుకని చెప్పి నేను మా ఆయన డిసిషన్ తీసుకొని వద్దు, ఇంకొక అట్లీస్ట్ 1 ఇయర్ అన్న గ్యాప్ తీసుకుందాము, గ్యాప్ తీసుకున్న తర్వాత జాబ్ అనేది మళ్ళీ సర్చ్ చేసుకుందాము అన్న థాట్లో జాబ్ అయితే మానేసేసాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ అమ్మమ్మ చనిపోయి ఆల్రెడీ ఫిబ్రవరిలో చనిపోయింది. 4 మంత్స్ ఆల్రెడీ అయిపోయాయి. ఇంకా నేను ఏమనుకున్నానంటే ఓకే, అసలు ఇంట్లో ఉండాలనిపించట్లేదు అనమాట. ఖాళీగా మనీ ఎండ్ చేసి అసలు ఖాళీగా ఉండాలి అనిపించక మళ్ళీ ఓకే ఒక ట్రై చేద్దాము అని చెప్పి అమ్మ దగ్గర వదిలిపెడదాము అని ఒక 4 మంత్స్ తర్వాత ట్రై చేద్దామని చెప్పి అమ్మ దగ్గర వదిలిపెడదామని వెళ్ళినాము. అసలు వాడు అక్కడ ఉంటాడా ఉండడా అని కూడా సిచ్యువేషన్ తెలీదు. నేనైతే ఫిక్స్ అయ్యాను అనమాట, వదిలేసి వద్దాము, జస్ట్ ట్రై చేద్దాము, ఒకవేళ వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్లో ఎలాగోలాగా మెయింటైన్ చేసుకుందాము అని చెప్పి. సో ఏం అంటే ఇప్పుడు హస్బెండ్ది వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, సో తను సపోర్ట్ ఉంటాడులే కొద్దిగా అని ఆలోచనలు అనమాట. మనీ ఇష్యూస్ మస్తుగా ఉంటాయి కదా, అందుకని చెప్పి నేను అడుగుతున్నాను. చూడండి వాడు ఏమంటారు. కిసి పెట్టు, కిసి కిసి నాకు నాకు ఇక్కడ పెట్టు. ఉంటావా ఇక్కడే అమ్మమ్మ దగ్గర ఉంటావా? చేతన్ అమ్మమ్మ దగ్గర ఉంటావా? అమ్మమ్మ దగ్గర ఉండిపోతావా? 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 ఊరిపోతున్నా. బాయ్ బాయ్. హాయ్ హలో దిస్ ఈజ్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. చెప్పు హాయ్, చెప్పు, సే హాయ్. హాయ్. ఉంటావా ఇక్కడ అమ్మమ్మ దగ్గర? వదిలిపెట్టిపోతా ఉంటావా? 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 సరే ఉండప్పా. ఉంటావా ఇదే? ఉంటావా? ఉంటావా? ఉండాలి. సరే అయితే ఇంకా నేను ఊరికి వెళ్తాను. బాయ్. వాడిని అడుగుతుంటే ఉంటావా అని అని తల ఊపుతూనే ఉన్నాడనమాట. సో నేనైతే ఫస్ట్ ఒక 2-3 డేస్ అమ్మ దగ్గర పడుకోబెడదాము అంటే అంగిడి ఉంటుంది, అంగిడి దగ్గర తర్వాత ట్రై చేద్దామని చెప్పి వెళ్ళినాము. మేము ఇంటి దగ్గర పడుకున్నాం అనమాట. మిడ్ నైట్లో లేచి ఏడుస్తూ ఉన్నాడంట. సో మా డాడీ మిడ్ నైట్లో తీసుకురావడం జరిగింది ఒక 2-3 డేస్. ఇంకా తర్వాత డేలో ఉంటాడా లేదని, డేలో అయితే బాగానే ఉంటాడు. సో వదిలేసి వచ్చేవాళ్ళము. వదిలేసి వస్తే అంగడి దగ్గర నేను ఇంటి దగ్గర ఉండేదాన్ని. కావాలనే చేస్తున్నాం అనమాట. సో వాడు అస్సలు ఇంకా అంటే రోడ్ సైడ్ మనకి వే ఉంటుంది కదా, అక్కడ సైడ్ చూసేది అమ్మ 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 కంటిన్యూస్గా అంటున్నాడంట. ఇంకా నేను మోహన్ ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఎందుకు, ఆల్రెడీ ఎలాగూ క్విట్ అయ్యాను, మళ్ళీ ఇప్పుడు సర్చ్ చేద్దామని ఆప్షన్లో ఉన్నా. ఎలాగో 1 ఇయర్ అయితే గ్యాప్ తీసుకోవాలనుకున్నాను, బట్ ఏమో ఒక ట్రై చేద్దాము మన ఇష్యూస్ వల్ల అని చెప్పి ఈ థాట్ తీసుకున్నాము. కానీ వాడు అస్సలు ఉండట్లేదన్నమాట. ఇంకా ఫిక్స్ అయ్యాను ఒక 1 ఇయర్ ఎలాగోలాగా అన్ని స్కూల్కి వేసే వరకు అయితే జాబ్ చేసే ఆప్షనే లేదు. ఇంకా ఆప్షన్ ఉంది అంటే క్విట్ చేసేదాన్ని కాదు కదా. పాపం అనిపించింది అనమాట. ఈ వయసులో పేరెంట్స్తోనే కదా ఉండేది, తర్వాత స్కూల్స్ అంట, వాళ్ళ లైఫ్ అంటాం, ఆల్మోస్ట్ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడానికి ఉండదు. స్కూల్కి వేసేసామంటే ఇంకా కంప్లీట్గా వాళ్ళ లైఫే చేంజ్ అవుతుంది కదా. సో ఇంకా అలా థింక్ చేసుకొని వద్దులే వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను ఇంకా ఇంటికైతే తెచ్చుకున్నాం అనమాట రిటర్న్. ఆల్రెడీ ఇప్పుడు ఇంకా మాతోనే ఉన్నాడు. సో అంటే మనకి సపోర్ట్ లేకపోవడం వల్లే మనం ఇలా చేయలేకపోతున్నాము అనేది నేను ఫీల్ అయ్యాను అనమాట చాలా బాగా. కానీ నేను జాబ్ మారడానికి చాలా రీజన్స్ ఉన్నాయి.
అంటే కొంతమంది మనకి పార్షియాలిటీ చూపిస్తారు కదా, అలాంటి టీమ్ లీడ్స్ వల్ల కూడా నేను మానేయాల్సి వచ్చిందనమాట. మేబీ ఇది వాళ్ళు చూస్తున్నా కూడా నాకేం పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే ఆల్రెడీ నేను క్విట్ చేశాను కాబట్టి. సో ఐ హోప్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నేను ఎందుకు జాబ్ మానేసాను ఏంటి అనేది ఫుల్లీ షేర్ చేశానని అనుకుంటున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్. బాయ్.